హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? సో, మోస్ట్ ఎవర్ ఎండింగ్ కర్రీ అంటే ఎగ్ అండి. మనం మోస్ట్‌లీ అన్నట్లోనే యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఈరోజు స్పెషల్‌గా ఎగ్ మిల్ మేకర్ కొంచెం కాలీఫ్లవర్ ఏసి నేను కర్రీ చేశాను. సో, దానికి నేను 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఆయిల్‌లో వేయించుకున్నానండి. నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చి నువ్వుల నూనె. మనకి ఊర్లల్లో దొరుకుతాయి కదా! సో, నేను అవి యూజ్ చేస్తున్నానండి. సో, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలో మీరు టమాటో యాడ్ చేసుకోవచ్చు. సో, టమాటో ఏంటంటే జ్యూసీగా కొంచెం గ్రేవీ ఉండటానికి నేను టమాటో కొంచెం ఎక్కువ వేసాను. లైక్ 2 టమాటోలు వేసాను మీడియం సైజ్‌వి. సో, అది సాఫ్ట్‌గా వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలండి మూత పెట్టి అది వేయించిన తర్వాత నేను కరివేపాకు, కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి ఈ 4 కలిపి నేను పేస్ట్ చేశానండి. అదే ఆ కలర్ గ్రీన్ కలర్ ఉందని టెన్షన్ పడొద్దు. అండ్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కావాల్సిన స్పైసెస్ అన్నీ యేసుకున్నాను. ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు. సో, ఇవి యేసుకున్న తర్వాత 2 నిమిషాలు కలుపుకోండి అవి మగ్గేంత వరకు. సో, అవి 2 కొంచెం మగ్గిన తర్వాత మనం వేడినీటిలో వేసుకున్న మిల్ మేకరు, అలాగే మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ఏంటంటే నా దగ్గర కొంచెం మిగిలిపోయింది. సో, ఇందులో బావుంటుంది కదా అని నేను కాలీఫ్లవర్ యాడ్ చేశాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, అవి కాసేపు మగ్గించిన తర్వాత వీటిలో నేను 2 కప్పులు వాటర్ ఏస్తున్నానండి. సో, గ్రేవీ మీకు 1 కప్ అయినా ఏసుకోవచ్చు లేదా 2 కప్పులన్నా ఏసుకోవచ్చు. మీకు గ్రేవీ ఎంత కావాలి అనుకున్న దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో, నేనైతే 2 కప్స్ ఆఫ్ వాటర్ నేను యూజ్ చేశాను. సో, అది యూజ్ చేసిన కలిపిన వాటర్ యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గనిచ్చి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకుని ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, అలాగే మనం ఉడకపెట్టి ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న గుడ్లు వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా చేస్తే కనుక మీకు కూర చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ స్టేజ్‌లో ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. సో, దీని తర్వాత నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయిపోయింది. సో, అందుకని నేను సాల్ట్ యాడ్ చేశాను. సో, ఇది 5 మినిట్స్ మగ్గిన తర్వాత కూర దగ్గరికి వచ్చేస్తే మీకు రెడీ అయినట్టే అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మీకు